హలో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి సిస్టంలో లైనెక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే చూస్తాం. నేను కరెంట్లీ యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 11. మీరు కావాలనుకుంటే కనుక విండోస్ 10లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దట్ నా ఈ వీడియో ట్యూటోరియల్ని ఫాలో అప్ చేస్తూ లైనెక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే చూద్దాం గైస్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం విండోస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏం టైప్ చేస్తారంటే కంట్రోల్ ప్యానల్ అని చెప్పి టైప్ చేసుకోండి గైస్. ఓకేనా. కంట్రోల్ ప్యానెల్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. రైట్. మీరు చూసుకుంటే కనుక మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఉంది చూసారా? ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ దెన్ ఇక్కడ మీరు చూడండి ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు చూసుకుంటే గనక టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అనైతే ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. మీరు చూసుకుంటే గనక మీకు ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇలా అయినా రావచ్చు ఈ పాపప్ విండో దగ్గరికి. లేదు అంటే గనక ఇక్కడే డైరెక్ట్‌గా విండోస్ ఫీచర్స్ ఇలా విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అని చెప్పి టైప్ చేసి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సేమ్ పాపప్ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్? రైట్. ఓపెన్ అయిన తర్వాత ఈ విండోని మ్యాక్సిమైజ్ చేయండి. అండ్ దెన్ కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ అని చెప్పి ఉంటుంది. నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూసారా? విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఓకే బటన్ మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ రిక్వైర్డ్ ఫైల్స్ గైస్. సో మీరు ఏం చేయాలంటే కనుక ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసి ఉంచండి. దానికి ఏమన్నా అవసరమైన మాడ్యూల్స్ కానీ ఏమైనా రిక్వైర్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీ సిస్టమ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది చేసేసుకుంటుంది. వన్స్ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే కనుక రీస్టార్ట్ నౌ అని చెప్పి అడుగుతుంది గైస్. సో దట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీస్టార్ట్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు మన విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు. ఓకేనా గైస్? సో దట్ నేనైతే రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. గైస్ సిస్టమ్ అయితే రీస్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! ఈ లోపల మీరు ఏం చేస్తారంటే నా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి గైస్. అండ్ దెన్ మీరు ఇంకోటి విషయం, నేను వెరీ సూన్ 2 or 3 డేస్‌లో వచ్చేసి నేను లైనెక్స్‌కి సంబంధించిన 50 ఎసెన్షియల్ కమాండ్స్ అనేది చెప్పి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేయబోతున్నాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే గనుక నా ఈ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి. గైస్ ఫైనల్లీ అయితే నా ల్యాప్‌టాప్ అయితే రీస్టార్ట్ అయిపోయింది. మనకి విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది అయితే చూద్దాం. ఐ మీన్ ఫీచర్ అనేది ఎనేబుల్ అయిందా లేదా అనేది చూద్దాం. సో దట్ మీరు ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పి ఉంది కదా! టైప్ చేసిన తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే బాష్ అని చెప్పి టైప్ చేయండి. BASH టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మీకు ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ అని చెప్పి రావాలి. అండ్ దెన్ మీరు చూసుకుంటే కనుక హ్యాస్ నో ఇన్స్టాల్డ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే ఏంటి, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ అనేది మనకి ఎనేబుల్ అయింది. కానీ దాంట్లో మనం ఇంకా లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోలేదు. అంటే ఏ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ని ఇన్స్టాల్ చేయలేదు. సో దట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ మనకు నచ్చింది అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఉబంటు అని, కలీ లైనెక్స్ అని, డేబియన్ అని చెప్పి అలా ఫెడోరా అని చెప్పి అలా డిఫరెంట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉన్నాయి. మనం వన్ ఆఫ్ ద లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడైతే ఇన్స్టాల్ చేద్దాం గైస్. దానికోసం మనం ఏం చేయాలంటే మనం మళ్ళీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ కనిపించకపోతే కనుక సెర్చ్లో స్టోర్ అని చెప్పి టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది అయితే చూపిస్తుంది కదా! దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. వన్స్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో లైనెక్స్ అని చెప్పి టైప్ చేయండి. మనకు అప్పుడు ఏం జరుగుతుందంటే లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే వస్తాయి. నేను టైప్ చేస్తున్నాను చూడండి. లైనెక్స్ మీరు చూసుకుంటే నేను చెప్పినట్టు డిఫరెంట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే మనకి వస్తాయని చెప్పాను కదా! ఇదిగోండి వచ్చినాయి. కలీ లైనెక్స్, డేబియన్, ఫెడోరా ఇలా డిఫరెంట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు వచ్చేసి ఉబంటు అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉబంటులోనే మీకు డిఫరెంట్ వెర్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. బట్ నేను ఇదే ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నానంటే మనం ఈ ఉబంటు అన్న నేమ్
గల దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే గనక మన ఇన్ ఫ్యూచర్ మనం ఏదైనా లేటెస్ట్ వెర్షన్ అనేది వస్తే గనక దాన్నైతే అప్‌డేట్ అయితే చేసుకోవచ్చనమాట. అందుకని చెప్పి ఈ వెర్షన్ అయితే నేను ఇన్‌స్టాల్ అయితే చేస్తున్నాను. ఇన్‌స్టాల్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యాహ్! మీరు చూసుకుంటే గనక ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. నా సిస్టమ్‌లో అయితే ఉబుంటూ అనేది ఇన్‌స్టాలేషన్ అనేది అవుతుంది. యాహ్! 100% ఇన్‌స్టాలేషన్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఓపెన్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడి నుంచైనా క్లిక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు కావాలనుకుంటే గనక ఇక్కడ ఆల్ యాప్స్‌లోకి వెళ్లి మనకి ఇక్కడ ఉబుంటూ అని ఉంది కదా! ఉబుంటూ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు గైస్. యాహ్! మీరు చూసుకుంటే గనక ఇక్కడ ఏం చూపిస్తుంది ఇన్‌స్టాలేషన్ ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ అని చెప్పి అయితే చూపిస్తుంది కదా! ఇలా అయితే రావాలి గైస్ మీకు. ఇన్ కేస్ ఇలా రాకుండా మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే గనక మీరు మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా గైస్? రైట్. లెట్స్ వెయిట్ ఇన్‌స్టాలేషన్ అనేది అవుతుంది కదా! మనకి ఉబుంటూ డిస్ట్రో అనేది. యెస్ గైస్. మీరు చూసుకుంటే గనక నన్ను యూజర్ నేమ్ అనేదైతే అడుగుతుంది. మీరొచ్చేసి విండోస్‌కి యూజర్ నేమ్ ఇస్తారు కదా! అదే ఇవ్వాలని లేదు. చూడండి ఇక్కడ ద యూజర్ నేమ్ డజంట్ నీడ్ టు మ్యాచ్ విత్ విండోస్ యూజర్ నేమ్. మీరు కావాలంటే మీకు నచ్చిన యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేనైతే మన ఛానెల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఏఐ సింటాక్స్ అని చెప్పి ఇస్తున్నాను. వన్ సెకండ్. యాహ్! ఏఐ సింటాక్స్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేదైతే అడుగుతుంది. ఓకేనా గైస్? మీరు చూసుకుంటే గనక మనకు నచ్చిన పాస్వర్డ్ అనేది అయితే ఇవ్వచ్చు. నేనిక్కడ టైప్ చేస్తున్నాను. కానీ మీకు కనిపించదు. మీ సిస్టమ్‌లో మీరు టైప్ చేసినా సరే అయితే కనిపించదు. పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ రీ ఎంటర్ చేయమంటున్నాడు. మళ్ళీ పాస్వర్డ్ అనేది రీ ఎంటర్ అయితే చేస్తున్నాను. పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి వచ్చింది కదా! అండ్ దెన్ మనకి ఉబుంటూ అనేది ఇన్‌స్టాలేషన్ అనేది కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే అయిపోయింది మన సిస్టమ్‌లో. మీరు చూసుకుంటే గనక మనకి ఉబుంటూ షెల్ అనేది యాక్టివేట్ అనేది అయిపోయింది. మీరు మనకి ఉబుంటూ షెల్ ఎలా అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు చూసుకుంటే గనక మనం ఇందాకడే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం కదా! ఇక్కడ ఇందాక చెప్పాను కదా! హాస్ నో ఇన్‌స్టాలేషన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి వచ్చింది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం కదా! మనం ఇక్కడి నుంచి కూడా బాష్ అని చెప్పి టైప్ చేసి మనమైతే మన లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. మీరు చూసుకుంటే గనక కమాండ్స్ అన్నీ వర్క్ అవుతాయి. యాహ్! క్లియర్. అండ్ దెన్ మీరు చూసుకుంటే ఎల్ఎస్ చూసారా? లిస్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇంకేమున్నాయి మనకి డేట్. హ్మ్. ఇలా మనం లైనక్స్ అనేది మన సిస్టమ్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాలేషన్ అనేది చేయడం అయితే జరిగింది. నేను ప్రీవియస్‌గా చెప్పినట్టే నా ఈ 50 లైనక్స్ కమాండ్స్ వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే గనక ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకోండి గైస్.